ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజమనిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇది ఏంటని చూస్తున్నారా? షుగర్ ఫ్రీ స్వీట్ అండి. డ్రై ఫ్రూట్స్తో షుగర్ ఫ్రీ స్వీట్ ఇలా చాలా చక్కగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. స్వీట్ చాలామంది స్వీట్ షాపుల్లో కొంటూ ఉంటారు కదా, బోల్డ్ కాస్ట్ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా చాలా చక్కగా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు. వీడియో ఎలా చేశాను ఏంటని చూద్దాము. ఇది షార్ట్కట్లో చూపిద్దాము అంటే కుదరదు, కొంచెం లెంతీ వీడియోనే. శ్రమ అనుకోకుండా చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్తీ ఫుడ్ అనమాట. స్వీట్ కూడా పిల్లలకైతే చాలా నచ్చుతుంది. దానికని నేను ముందుగా అయితే చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఈ స్వీట్ అయితే చాలా హెల్తీ అనమాట. బాదము, అలాగే జీడిపప్పు, అలాగే అవిసె గింజలు, తర్వాత కొంచెం ఏమొచ్చి జీడినొక, అలాగే మనకి నువ్వులు, అలాగే కొంచెం ఖర్జూరం, ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. అలాగే కొంచెం కిస్మిస్ కూడా. ఇది రోజుకి ఒక పీస్ తిన్నా సరే చాలా హెల్తీ అనమాట. పిల్లలకి కూడా చాలా మంచిది, అలాగే పెద్దవాళ్ళకి కూడా. అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా ఈ స్వీట్ అయితే చక్కగా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఖర్జూరం పళ్ళలోని నేనైతే చిన్న చిన్న పీసెస్ అన్నీ తీసి పిక్కలు నేను మొత్తం రిమూవ్ చేసి ఇలా తీసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము. వేసింది నేను ఇందులో వాటర్ ఏమి వేయకుండా డైరెక్ట్గా వేసి ఇలా గట్టిగా తీసుకున్నాను. ఇది గట్టిగానే వస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవైతే జీడిపప్పు, బాదము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నా దగ్గర కట్టర్ ఉండేది, అది ఎక్కడ పోయిందో కనిపించలేదు, అందుకనే చాక్తోనే కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని అందులోనే మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్, తర్వాత ఇవన్నీ చూపించాను కదా, అవన్నీ కూడా దోరగా వేయించేసుకుందాము. ఇందులో నేను ఏమి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ వేయట్లేదు, ఓన్లీ ప్యాన్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి నేను రోస్ట్ చేస్తున్నాను. స్మెల్ అయితే బాగా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ కొంచెం మనకి వేడి తగిలేసరికి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి మరీ హైలో కాకుండా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే మన డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోకుండా ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఖాళీ ప్యాన్లోనే వేయిస్తున్నాను, ఏమీ వేయకుండా. ఇవైతే చాలా చక్కగా కుక్ అయిపోయి, మళ్ళీ చెప్తున్నా, చాలా హెల్తీ ఫుడ్ అండి. డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది అనమాట, హై ప్రోటీన్. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి కొంచెం గీ వేసుకొని, గీలో మనం ముందుగా ఖర్జూరం మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలాగ గీలో మొత్తం ఇదే ఇంపార్టెంట్ అనమాట స్వీట్కి. మనం ముందుగా ఖర్జూరం మిక్స్ చేసి తీసుకున్నాం కదా ముద్దగా, ఆ ముద్దని ఇలాగ మొత్తం ఈ ఆయిల్లోని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా, ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్సే, కొంచెం సింపుల్గా మొత్తం నేను చూపిస్తున్నట్టుగా స్పీడ్గా మొత్తం కలపాలి. కొంచెం ఆయిల్ హీట్ అయినా లేదా గట్టిపడినా సరే మళ్ళీ మన స్వీట్ అనేది పాడైపోతుంది అనమాట. అందుకనే నేనైతే స్పూన్తో అవ్వక మళ్ళీ మనం దోశలు తీసేది గరిటె ఉంటుంది కదా, దాంతో ఇలా క్లిక్ చేసేసి కొంచెం అది హీట్ ఉందన్నప్పుడే మన డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మరీ ఇది చల్లబడిపోకూడదు, అలానే హీటు ఉండకూడదు, మధ్యలో కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. వాటిలో మనం ముందుగా రెడీ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి నేను చూపిస్తున్నట్టుగా కలిపేయండి చక్కగా. అంటే ఇది మొత్తం అన్నీ ముద్దలాగా మిక్స్ అయిపోవాలి అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ అయిపోయాయి కదా. ఈ గీ కూడా మనం మొత్తం ఇది ఆయిల్ కాకుండా గీలోనే వేయాలి. నేను గీలోనే మొత్తం కలిపేస్తున్నాను. ఇందులో ఇవి డైట్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవిసె గింజలు, తర్వాత మన జీడినూక, తర్వాత నూపప్పు, అలాగే కిస్మిస్, బాదం, ఇంకొకటి కాదు, కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. చాలా హెల్దీ అనమాట. అది కొంచెం పక్కన పెట్టుకొని నేను ఇలాగ 4 షేపులు కరెక్ట్గా ఉన్న ఒక బాక్స్ అయితే తీసుకొని గీ అయితే అప్లై చేస్తున్నాను. మీ దగ్గర కేక్ చేసే ప్యాన్ ఉన్న ప్యాన్లో వేసుకున్నా సరే సరిపోతుంది. ఇలాగ మనం ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేయండి, చల్లబడకుండా కొంచెం గోరువెచ్చగా ఉందన్నప్పుడే ఇలా చేసేయండి. నేను చూసారు కదా, ఈ బాక్స్లో 4 పక్కలుగా సమానంగా ఉండేటట్టుగా కొద్దిగా గట్టిగానే ఫోర్స్ చేస్తూ పెట్టేయండి. నాది కేక్ ప్యాన్ కనిపించట్లేదని నేనైతే ఇందులో వేసేస్తున్నాను. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో తీసుకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కొంచెం చల్లారకుండా ముందే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేయండి. ఇది చల్లారిందంటే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి మనం అనుకున్న షేప్ అయితే కొంచెం కష్టమవుతుంది అనమాట. ఇలాగ మనం చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 4 పలకలుగా అద్దేయండి. మొత్తం మనం ఏ బాక్స్ అయితే తీసుకున్నామో ఆ బాక్స్కి 4 షేపులు కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలాగ కొంచెం స్పూన్తో, ఇది కొంచెం గట్టిగానే వస్తుంది స్వీట్. పెట్టేసిన తర్వాత నేను చెప్పాను కదా, జీడిపప్పు కాదు, నువ్వులు, అలాగే జీడినూక, ఇవన్నీ కూడా నేను పైన అయితే ఇలా గార్నిష్ లాగా వేస్తున్నాను. ఇవి కూడా వేసిన తర్వాత ఒక స్పూన్తో కొంచెం దానికి అంటించినట్టుగా పెడితే ఈ నువ్వుపప్పు అనేది బయటకు రాకుండా దానికి అంటుకొని ఉంటుంది. దీంతోనే ఈ స్వీట్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మనం ఏం డిస్టర్బ్ చేయకుండా ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. లేకపోతే మనకి హాల్లో ఎక్కడైనా సరే కూల్గా ఉండే ప్లేస్లోనే ఒక అరగంట పాటు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలా పెట్టేసి వదిలేద్దాము. నేను అరగంట తర్వాత ఇలాగ వేరే దాంట్లోకి తీసుకున్నాను అనమాట. చూసారా, చల్లగా అయిపోయింది, షేప్ కూడా బాగా వచ్చింది.
చూసారా 4 పక్కలుగా వచ్చింది. నేను ఫోర్స్గా పెట్టడం వల్ల చిన్నది విరిగిందనమాట. ఇది చూసారా చాలా కలర్ఫుల్గా మనం బయట కొనే స్వీట్ లాగే వచ్చింది కదా. ఇది ఇంకా కొంచెం వేడిగానే ఉంది. నేను వీడియో కోసమని కొంచెం త్వరగా కట్ చేసేస్తున్నాను. ఒక అరగంట గంట ఉంటే గట్టిపడిపోతుంది అనమాట. చూసారా మనకు నచ్చిన షేప్లో చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈ స్వీట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. అలాగే gట్టిగా ఉంటుంది. ఇది ఇంకా కొంచెం చల్లగా ఉంది కాబట్టి మనకు నచ్చిన షేప్లో అంటే 4 పక్కలుగా సమానంగా ఉంటే మనం బయట కొనుక్కునే స్వీట్ లాగా ఉంటుంది కదా. వాళ్ళైతే చిన్న పాలిథిన్ కవర్లో పెట్టేసి మనకి అన్ని రకాలతోని మల్టీప్లస్ స్వీట్లలో ఇదొక స్వీట్ పెట్టేసి ఇస్తారు కదా. అలా చేసేయచ్చు అనమాట. మనం ఇంట్లో తినేదాన్ని కాబట్టి అంత డెకరేషన్ ఏం అవసరం ఉందిలే అని నేనైతే చూపించట్లేదు. అంతేనండి ప్రాసెస్. మన షుగర్ ఫ్రీ స్వీట్ డ్రై ఫ్రూట్స్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. షుగర్ ఫ్రీ కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు చక్కగా ఇవి తినొచ్చు డ్రై ఫ్రూట్స్తోని. అలాగే నేను ఇంకా ఇది కొంచెం వేడిగా ఉందనేసి షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తీసుకుంటారని నేనైతే 4 పక్కలుగా కూడా కొంచెం అద్దేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. చూసారా నేను చేస్తున్నట్టుగా ఇలాగా 4 పక్కలకి సమానంగా కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా చేసేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండిపోతుంది అనమాట. అది డ్రై అయిన తర్వాత షేప్లో అలాగే కనిపిస్తుంది. చూసారా ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువే కానీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బయట కొంటే బోల్ డబ్బులు పోసి కొనాలి కదా. అలా కాకుండా ఇలా సింపుల్గానే ఇంట్లో చేసేయండి. అందరికీ నచ్చుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నజమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని అయితే ఆదరించండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు తప్పకుండా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.